మేము వచ్చిన రోజు మేము వచ్చి మార్చాం కదా, మిమ్మల్ని హిందుత్వంలోకి వచ్చాం కదా, అప్పుడు ఒక పాస్టర్ వచ్చి మీకు ఏమడిగారు? ఏం అడిగారు? చెప్పండి పర్లేదు. అది అప్పటిదా? అదే ఇక్కడికి వెళ్తున్నావు అక్క అని అడిగిండు. అడిగితే నేనన్నా నువ్వు బిడ్డ వాళ్ళ ఇంటికి పోతాను, ఇట్లా వస్తావు 10 రూపాయలు వేస్తావు కానుక బిడ్డ బిడ్డ అని పోతావు అంటే, అవును అయ్య గారు మాకేం మంచిగా అనిపించలేదు, నాకేం భూమి వచ్చిందా ఇల్లు వచ్చిందా ఏమొచ్చింది, నేను రాలేకపోతున్నాను ఇక చర్చి కానీ మాట వార్నింగ్ ఇచ్చేసి వచ్చినాయి అంతే. ఓకే. అయితే ఈవిడ హిందుత్వంలో రానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళ కూతురు అల్లుడు చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పినా ఆమె తిరిగి హిందుత్వంలోకి రాలేదు. ఎందుకంటే దానికి క్లియర్గా వాళ్ళు వివరించలేకపోయారు. బైబిల్లో ఉన్నదేంటి, మన హిందూ ధర్మంలో ఉన్నదేంటి అని వాళ్ళు వివరించలేకపోయారు. కాబట్టి దాని తర్వాత మేము వచ్చి మా సార్లో నీకు కొన్ని విషయాలు చెప్పారమ్మా బైబిల్ గురించి, దానికి నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. అసలు దాంట్లో ఉన్న చెత్త ఏంది, దీంట్లో ఉన్న మంచి ఏంది వివరంగా అర్థమైందా లేదా? వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొని నేను హిందూ ధర్మంలోకి వచ్చిన తర్వాత మీరు ఉదయం ఎక్కడికి వెళ్ళారండి? ఇక్కడికి ఏ దేవస్థానానికి?